నేను వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిగా అంటున్నాను. అసలు దానికి అన్పారలల్, దానికి పోలిక లేదు. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ లాస్ టు ద వరల్డ్ ఆఫ్ జర్నలిజం. రైట్ సార్, కొద్దిసేపటి క్రితం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు సార్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడిగా శ్రీ రామోజీ గారు తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అంటూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు సార్. అండ్ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజాపక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అంటూ ఇలా చాలామంది ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు సార్. చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఎవ్వరికి తలవంచని మేరు పర్వతం దివికేగింది ఓం శాంతి అంటూ ఇలా చాలామంది ప్రముఖులు. రామోజీరావు గారి కుటుంబ సభ్యుల గురించి చెప్పాలి. ఇద్దరు కొడుకులు కూడా అసలు మనకు ఆశ్చర్యం వేస్తే, మీరు ఈనాడు కాంపౌండ్లో మీ కిరణ్ కలిస్తే, నేను రామోజీ ఈనాడు జర్నలిజం స్కూల్లో కలిశాను, రామోజీ ఫిలిం సిటీలో. అసలు ఆయన కిరణ్, ఆయన రామోజీరావు పెద్ద కొడుకు, ఈనాడు సంస్థల ఇప్పుడు అధినేత కదా. అసలు అలా అనిపించదు. వెరీ డౌన్ టు ఎర్త్. అసలు డౌన్ టు ఎర్త్ కాదు, జోక్ వేసుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాడు. నాకు ఇప్పటి గుర్తు 2021లో నా కొడుకు మ్యారేజ్ కొరకు కలిసి కార్డు తర్వాత ఇద్దామని మెసేజ్ పెట్టాను. ఆయన విదేశాల్లో ఉన్నట్టున్నాడు. మెసేజ్ రిప్లై ఇచ్చాను, నాగేశ్వర్ గారు చాలా సంతోషం, తప్పనిసరిగా హాజరయ్యేవాడిని, కానీ నేను విదేశాల్లో ఉంటున్నాను ఆ సమయంలో, సో అని చెప్పి గ్రీట్ చేశాడు. అంత పర్సనల్ గ్రీటింగ్ అంటే అంటే తండ్రి పెంపకం కూడా. చాలామంది డబ్బున్న వాళ్ళు, అత్యంత సంపన్నులు తమ పిల్లల పెంపకం వరకు కేంద్రీకరించలేరు, దెబ్బతింటారు. ఆ పిల్లలకు ఆ విలువలు నేర్పరు. నేను సుమన్ అయితే ప్రత్యక్షంగా చూశాను. కిరణ్తో నాకు పరిచయము వెరీ లిమిటెడ్, సుమన్తో పరిచయం చాలా ఎక్కువ. ఎందుకంటే నా స్టూడెంట్ కనుక మా ఇంటికి వచ్చేవాడు, నేను ఆయన కలిసేవాడిని, చాలాసార్లు కలిసేవాళ్ళము. సో కిరణ్ మ్యారేజ్కి వెళ్ళాను సుమన్ ఇన్విటేషన్ మీద, నేను సుమన్ మ్యారేజ్కి వెళ్ళాను. సో పర్సనల్గా తెలుసు. అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన రామోజీరావు కొడుకు అని. సో అసలు మేము యూనివర్సిటీలో నేను ఇంతకుముందు చెప్పాను, అసైన్మెంట్లు ఇస్తే మేము అడిగితే రాయలేదు సార్, టైం లేదు అనేవాడు. అలాంటిది డే 1 ఉదయాన్నే 9 గంటలకు క్లాస్ అంటే ఎవ్వరు క్లాస్లో ఉండకపోయినా ఒక్క స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఉండేవాడు, అతను సుమన్. 9 o'clock క్లాస్. నాకు ఇప్పటికి గుర్తు, నేను మాస్టర్స్ సెకండ్ ఇయర్ బ్యాచ్ క్లాస్ తీసుకోవడానికి 9 o'clockకే వచ్చేవాడిని. డోర్ తీసి చూస్తే నోబడీ హాస్ కమ్ సార్, ఐఎమ్ ఎలోన్ అని, సార్ లెట్స్ డిస్కస్ అనేవాడు. లెట్స్ డిస్కస్ అని చెప్పి కూర్చునేవాడు. సో అందువల్ల అది నాకు మా ప్రొఫెసర్ చెప్పేవాడు, బషీరుద్దీన్. ఈనాడు పత్రిక పెట్టకముందు డిపార్ట్మెంట్కి వచ్చేవాడట. అప్పుడప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అని ప్రపంచ ప్రఖ్యాత పత్రిక, అది మా ఇంటికి మా డిపార్ట్మెంట్కి మాత్రం వచ్చేది. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఎక్కడ దొరికేది కాదు. సో సార్ మీ డిపార్ట్మెంట్కి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వస్తుంది కదా, మీరు చదివిన తర్వాత ఏం చేస్తారు దాన్ని అంటే, ఏముంది వేస్ట్ పేపర్ వాళ్ళకి ఇస్తాం. లేదు సార్ నేను తీసుకెళ్తాను అని ఎవ్రీ 15 daysకు ఎవరైనా పంపించి ఆ ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పేపర్లన్నీ పట్టుకపోయి వాటిని మొత్తం చదివాడు. ఇప్పటికీ కూడా ఒక్క తెలుగు పత్రికే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్ అన్నిటినీ స్కాన్ చేసేవారు రామోజీరావు గారు నుంచి. ప్రత్యేక నేను ఈరోజు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ అన్నీ చదువుతానన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పేవాడిని, అంత బిజీ ఉన్న రామోజీరావు గారే చదువుతున్నప్పుడు నేనందుకు చదవకూడదు అనేవాడిని. సో అందువల్ల అంటే కారణం ఏంటి అంటే, నేను కలిసినప్పుడు ఒకసారి అడిగాను, ఇంత ఓపిక్గా అంటే అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం. ఇతర ఆయన ప్రశ్నించిన వారికి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలియక కూడా కొన్ని మనకు అపోహలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ జర్నలిజంలో ఎలా తీసుకురావాలి, న్యూస్ను ఎలా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇవ్వాలి.
మీరు ఆశ్చర్యపోయారు. నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆడ వెస్టర్న్ జర్నలిస్ట్ చాలామంది వచ్చారు. నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇలా మండలానికి విలేకరు ఉంటారు మాకు అంటే దేవర్ షాక్డ్, సింప్లీ షాక్డ్. వాట్ విల్ దే డూ ఫ్రమ్ ఎ మండల్ అని. అంటే మండలానికి ఒక విలేకరు ఉంటాడు, జిల్లాకు అనుబంధం ఉంటాడు అని. ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ అని ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈనాడు, మాతృభూమి ఇలా 2-3 పత్రికలు, అందులో ముఖ్యంగా ఈనాడు పైన పరిశోధన జరిపి ఒక పుస్తకం రాశాడు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. దాన్ని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి. అంటే డైలీ న్యూస్ పేపర్ కల్చర్ ఇన్ ఇండియా అని అవన్నీ ఆర్టికల్స్. తర్వాత న్యూస్ పేపర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ స్టడీ. ఈనాడు సక్సెస్ ఎట్లా వచ్చింది, ఎడిటోరియల్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి అని. నాకు ఎన్రామ్ ఇంట్లో చెన్నైలో ఒక సెమినార్ అయితే వెళ్ళాను, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఫౌండేషన్ కొరకు దాన్ని ఏర్పాటు చేసే సమయంలో రామ్ గారు బ్రేక్ఫాస్ట్ రమ్మంటే వెళ్ళాను. అక్కడ రాబిన్ జెఫ్రీ కూడా ఐ విల్ ఇంట్రడ్యూస్, ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ గెస్ట్ ఆల్సో, ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ అన్నాడు. సో అని అక్కడ రాబిన్ జెఫ్రీ కలిస్తే నేను తెలుగు వాడిని అనుడితోనే అప్పటికే ఎకనామిక్ పొలిటికల్ ఆర్టికల్స్ రాశాడు, ఇన్ఫర్మేషన్, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అని, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ పుస్తకం రాశాడు. సో ఆ రామ్ గారి ఆ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినంత కాలం రాబిన్ జెఫ్రీ నాతో మాట్లాడిందల్లా ఈనాడు గురించి, రామోజీరావు గురించి. బికాజ్ నేను ఐ హ్యావ్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ స్టడీడ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఎ డైరెక్ట్ అసోసియేషన్, కెన్ యూ టెల్ మీ మోర్ అనుకుంటా అడిగాడు. సో అందువల్ల ఈనాడు ఇది ఏ కేస్ స్టడీ, భారత జర్నలిజంలోనే ఇది ఏ కేస్ స్టడీ. అంటే ఒక న్యూస్ను పట్టుకోవడం, హెడ్లైన్స్ ఇవ్వడం కూడా. ఇప్పటికీ నాకు గుర్తు ఎన్టీ రామారావు గెలిచాడు, అసలు ఎవరు ఊహించని గెలుపు కదా అది. తెలుగుదేశం పెట్టి దానికి ఏ హెడ్లైన్ ఇవ్వాలి, అసలు హెడ్లైన్ ఏది, తెలుగుదేశం అద్భుత విజయం, సో రికార్డుల బద్దలు కొట్టిన తెలుగుదేశం, ఇట్లా ఇవ్వచ్చు. ఒక 2 పదాలు రాశాడు, తెలుగుదేశం సూపర్ హిట్. ఇది ఈనాడు హెడ్లైన్. ఇక నువ్వు ఎన్నిసార్లు చెప్పిన ఇంతకన్నా బెస్ట్ హెడ్లైన్ నాకైతే కనవాలి, తెలుగుదేశం సూపర్ హిట్. ఎందుకంటే సూపర్ హిట్లో మీకు రామారావు యొక్క నటన నేపథ్యం కూడా అందులో ఇమిడి ఉంది, ఆయన సినిమా రంగ నేపథ్యం ఉంది. అందుకే సూపర్ హిట్ అన్న పదం వాడాడు. తెలుగుదేశం సూపర్ హిట్, జనమా బంతిపూల వనమా అని మహానాడు పైన పెట్టిన హెడ్లైన్. ఇలా హెడ్లైన్స్ పెట్టడంలో కూడా ఈనాడు ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. వెల్ ఆ స్టాండర్డ్స్, న్యూస్ స్టాండర్డ్స్లో చాలా మైన్యూట్ అంశాన్ని కూడా ఎంత అద్భుతమైన వార్తగా మలచవచ్చో అసలు మనకు ఆశ్చర్యం ఎత్తుంది. చాలా ఏళ్ళుగా మీరు ఈనాడును ఒక 40 ఏళ్ళు చదివితే అది ఈ వార్త ఇంత అట్రాక్టివ్గా, ఏ వార్త అనుకోలేదే మేము అంటారు. కారణం ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్. చాలామంది వ్యక్తులు అనుకుంటారు, వ్యక్తులు కాదు, అది ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు. ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ నిరంతరం, ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ రామోజీరావు నిర్మించిన సంస్థాగత పని సంస్కృతి ఆ ప్రమాణాన్ని తీసుకొచ్చింది. అందువల్ల మీరు ఈ సింప్లీ, అందుకే స్టార్టింగ్లో ఉన్నాను, ఈ సింప్లీ ఎ లెజెండ్ ఇన్ జర్నలిజం. అండ్ తెలుగు జర్నలిజంలో కాదు, ఇండియన్ జర్నలిజంలో ఈజ్ ఎ లెజెండ్. రైట్ సార్. నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు సార్, ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీ రామోజీరావు గారు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాడనింగ్. హీ వాజ్ a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. మోడీ గారు చెప్పింది అక్షర సత్యం. అంటే he has revolutionized the world of journalism and indelible impact. ఈ 2 పదాలు వెరీ వెరీ అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. రెవల్యూషనరీ జర్నలిజం, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. ఇండెలిబుల్ ఇంపాక్ట్, తిరుగులేని ప్రభావాన్ని, చెరపలేని ప్రభావాన్ని సృష్టించాడు. రియలీ అప్రిషియేట్ మోడీజీ చేసిన ట్వీట్, ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రామోజీరావు. Through his noteworthy efforts, he set new standards for innovation and excellence in the media and entertainment world. Ramoji Garu was extremely passionate about India's development. I am fortunate to have got several opportunities to interact with him and benefit from his wisdom. Condolences to his family, friends and countless admirers during this difficult time. Om Shanti. నాకు తెలుసు, మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఫిలిం సిటీ అప్పటికి ఇంకా కట్టలేదు.
సుమన్ కలిశాడు. సార్ నేను యూఎస్ వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎందుకు అప్పటికైనా ఎందుకు అన్నాడు. లేదు సార్ అక్కడ ఒక ఈ ఫిలిం ఎగ్జిబిషన్ ఉంది సార్ అన్నాడు. ఫిలిం ఎగ్జిబిషన్ ఏంటయ్యా అని అడిగాను. అంటే ఒక ఫిలిం నిర్మాణం ఎండ్ టు ఎండ్, అంటే డబ్బుల చెక్కుతో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి. ఇది మా నాన్నగారి ఆశయం సార్. మా నాన్నగారి కోరిక ఏంటంటే చెక్తో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి, ఇక మళ్ళీ ఏమీ చేయకూడదు, సెట్టింగ్లు ఉండాలి, ఎవ్రీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ అని అలాంటి ఎగ్జిబిషన్కు ఉన్నది సార్, అందుకే వెళ్తున్నాను అన్నాడు. నేను అంత డిమాండ్ ఉందా సుమన్ అని అడిగాను. లేదు సార్, దట్స్ వాట్ హీ వాంట్స్ టు డూ అని. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేసడానికి వెళ్తే అసలు ఆ రోజు నాకు సుమన్ చెప్పింది గుర్తొచ్చింది. ఒక చెక్తో ఎంటర్ అయితే ఫిలింతో వెనక్కి రావాలి అనే ఆ రామోజీ ఫిలిం సిటీని విజువలైజ్ చేసినటువంటి తీరు సో అన్పారలెల్డ్ కదా. సో ద క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు. సో అంత ఒక న్యూస్ పేపర్ జర్నలిజంలోనే కాదు, ఒక మెటికులస్గా ఫిలిం సిటీ నిర్మాణంలో కూడా ఇలా భారతదేశంలో ఇలాంటి ఫిలిం సిటీలు ఎన్నున్నాయి మనకు. సో ఇది మీకు ఎక్కడో ప్రపంచంలో ఉండేటువంటి వీటిని తీసుకొచ్చి హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ రూపంలో మనకు చూపెట్టారంటే అందుకే ఆ విజనరీ ఇన్నోవేషన్, మీకు మోడీ ట్వీట్లో కరెక్ట్ అది, టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆ విజనరీ లీడర్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్నే కాదు ఆ రంగాన్ని కూడా ఎంత ప్రభావితం చేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్లలో ఈనాడు సంస్థలు ఎంత లాభపడ్డాయన్న దానికన్నా కూడా వరల్డ్ ఆఫ్ జర్నలిజం, వరల్డ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంత లాభపడ్డాయన్నది కూడా ముఖ్యం కదా. అందుకే కదా ఇవాళ ఈనాడులో శిక్షణ పొందిన జర్నలిస్టులు ఏ పత్రికా సంస్థ అయినా ఏ టీవీ సంస్థ తట్టినా అక్కడ కనబడతారు. నేను మొదట్లో అదే అన్నాను, నేను ఈనాడులో ట్రైన్ అయ్యానంటే ఇంకో టెస్ట్ పెట్టరు, ఇంకోటి ఏ అడగరు, సింపుల్లీ డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. నీకు అవసరమే లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇదే వన్ థింగ్. సార్ నేను ఈనాడులో పనిచేసి వచ్చాను ఎనఫ్, ఇక నేను ఎవరు పరీక్షించరు పరిశీలించరు. రైట్ సార్. చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారు లేకపోవడం, మన మధ్య లేకపోవడం ఎవ్వరూ తీర్చలేని లోటు, మీడియా రంగానికి కూడా చాలా లోటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, రైతు బిడ్డగా ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు గారు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు సార్. ఈనాడు సంస్థతో మీకు సుదీర్ఘకాలం అనుబంధం ఉంది, దాంతోపాటు ఆయన కుటుంబంతో కూడా మీకు పరిచయం ఉంది. జర్నలిజంలో ఆయన చేసిన, రామోజీరావు గారు చేసిన సేవల గురించి మీరు అన్నట్లు నేను ఈనాడుతో దశాబ్దాల అనుబంధం. నాకు నేను ఈనాడులో పనిచేయలేదు, కానీ ఈనాడు పత్రికకు దశాబ్దంకు పైగా వారి ప్రతిభ అనే సప్లిమెంట్ కాలం రాశాను. ఎడిటోరియల్ పేజీకు అనేక సందర్భాల్లో వ్యాసాలు రాశాను. ఈనాడు జర్నలిజం స్కూల్కు దాదాపు 15 ఏళ్ళు రిపోర్టింగ్ నేనే చెప్పాను. సోమాజిగూడలో ఉన్నప్పుడు చెప్పాను, ఫిలిం సిటీకి వెళ్ళాక కూడా చెప్పాను. అందువల్ల ఈనాడు పత్రికతో నాకున్న అనుబంధము వల్ల 25 సంవత్సరాల ఈనాడు వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు ఒక సప్లిమెంట్ ఇంటర్నల్గా వాళ్ళ సిబ్బంది కోసం సప్లిమెంట్ ఇస్తే బయట నుంచి దాదాపు ఒక్కరో ఇద్దరు రాశారు. అందులో నేను కానీ 25 వసంతాలు ఈనాడు అని నాకు ఇప్పటికి గుర్తు. ఈనాడు చదవంది రోజు గడవదు అని దానికి శీర్షిక పెట్టారు. సో అలాగే ఆ కుటుంబంతో నాకు పరిచయం అంటే రామోజీరావు చిన్న కొడుకు సుమన్, కిరణ్ కూడా తెలుసు నాకు పెద్ద కొడుకు. సో అలాగే చిన్న కొడుకు సుమన్ నా స్టూడెంట్. సో ఆయన జర్నలిజం విద్యార్థి, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో కిరణ్ ఏమో జర్నలిజంలో ప్రొఫెషనల్గా తెలుసు, కానీ సుమన్ నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే అతను నాకు 1988లో నేను ఉస్మాన్ యూనివర్సిటీ జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన రోజు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. సో అలా నేను ఆ రోజు ఆశ్చర్యపోయేవాడిని. ఆర్ట్స్ యూనివర్సిటీకి రామోజీరావు అంటే మామూలు విషయం కాదు, అందరికీ ఆయన స్థాయి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో రామోజీరావు కొడుకు చదువుతున్నాడన్న సంగతి ఆ బిల్డింగ్లో కూడా ఎవరికి తెలిసేది కాదు. అంత లో ప్రొఫైల్ పోటీ మెయింటైన్ చేసేవారు. ఎక్కడా ఆర్భాటాలు లేవు, హంగామా లేదు. ఒక సాధారణ విద్యార్థి ఎలా ఉంటాడో అలాగే ఉండేవాడు. ఎందుకంటే మాది జర్నలిజం డిపార్ట్మెంటు,